సమ్మర్ సెలవులతో భక్తులు పుణ్యక్షేత్రాలకు క్యూ కడుతున్నారు. భక్తులతో యాదగిరిగుట్ట, భద్రాచలం నిండిపోతోంది. భద్రాచలంలో స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. దర్శనానికి 3 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక కనీస సౌకర్యాలు లేవంటూ భక్తులు మండిపడుతున్నారు. సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీకెండ్తో అటు యాదాద్రిలోనూ భక్తులు పోటెత్తున్నారు. స్వామివారి దర్శనానికి 4 గంటల పైగా సమయం పడుతోంది. గుట్టపై పార్కింగ్ నిండిపోయింది. యాగశాలకు వాహనాల డైవర్షన్ కొనసాగుతుంది. మొత్తంపైన ఇటు యాదాద్రి అటు భద్రాద్రి 2 చోట్ల కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. సమ్మర్ కావడం, దాంతోపాటు వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యక్షేత్రాలకు తరలి వెళ్తున్నారు. మరోవైపు తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం కావడంతో పెద్ద ఎత్తున మహిళలు దైవ దర్శనం చేసుకుంటున్నారు. ఇటు సమ్మర్ సెలవులు కూడా తోడు కావడంతో ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్రాలకు భక్తులు క్యూ కడుతున్నారు. దీంతో యాదగిరిగుట్ట, భద్రాచలం ఒక్కసారిగా భక్తులతో నిండిపోయింది. ఇటు భద్రాచలంలో మాత్రం స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. దర్శనానికి దాదాపు 3 గంటలకు పైగా సమయం పడుతోంది. అయితే కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదంటూ భక్తులు మండిపడుతున్నారు. సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదగిరిలోనూ అదే పరిస్థితి. యాదాద్రిలో కూడా భక్తులు పోటెత్తున్నారు. ఇటు హైదరాబాద్కు దగ్గరగా ఉండడం, మరోవైపు వీకెండ్ కలిసడంతో యాదాద్రిలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తారు. స్వామివారి దర్శనానికి ఇక్కడ 4 గంటల పైగా సమయం పడుతుంది. అయితే పార్కింగ్ కూడా సమస్య ఏర్పడుతుంది. గుట్టపై పార్కింగ్ నిండిపోయింది. యాగశాలకు వాహనాల డైవర్షన్ కొనసాగుతుంది. ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తులకు కొన్ని సౌకర్యాల విషయంలో ఇబ్బందులు కలుగుతున్నాయి. దీంతో భక్తులు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా భద్రాద్రిలో అయితే భక్తులు మండిపడుతున్నారు. కనీస సౌకర్యాలు లేవని, భద్రాద్రిలో భక్తులను అసలు పట్టించుకోవడం లేదంటూ దేవాదాయ శాఖ అధికారులపై భక్తులు మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద వీకెండ్ కావడం, సమ్మర్ కావడం, ఈ రెండూ తోడై అటు ఉచిత ప్రయాణం మహిళలు కల్పించడంతో పెద్ద ఎత్తున పుణ్యక్షేత్రాలకు తరలి వెళ్తున్నారు. దీంతో అటు దేవాదాయ శాఖ కూడా కొంత ఆదాయం పెరుగుతున్న పరిస్థితి. బట్ ఆదాయం పెరుగుతున్నప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఒక్కసారిగా ఆ జనసమర్థం తట్టుకోవడం కాస్త ఇబ్బందిగా మారుతుంది. ఎక్కువ సంఖ్యలో ఒకేసారి భక్తులు సెలవులను చూసుకొని అందరూ కూడా సెలవులుగా అలాగే వీకెండ్స్ని అనుకూలంగా మార్చుకొని ఒకేసారి భక్తులు తరలి రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో వేచి చూడాల్సి వస్తుంది. దీంతో కొంత అసహనానికి గురవుతున్న పరిస్థితి. మీరు చూస్తున్న దృశ్యాలు ఓవైపు యాదగిరిగుట్ట, ఓవైపు భద్రాద్రి, ఈ 2 చోట్ల కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. ప్రధానంగా ఈ సమ్మర్ కావడం, సెలవులు, వీకెండ్, అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇవన్నీ కూడా తోడవుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో భక్తులు ఆ క్యూ లైన్లలో గంటల తరబడి నిలిచి ఉండడంతో కాస్త అసహనానికి ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. ముఖ్యంగా వేసవి కావడంతో కాస్త దాహం కూడా ఉంటుంది. అలాగే ఎక్కువసేపు నిరీక్షించవలసిన సమయం కావడంతో కాస్త అసహనానికి, కాస్త కాలు నొప్పులకు కూడా గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఎప్పటికప్పుడు క్యూ లైన్లను కూడా ముందుకు పంపిస్తున్నారు అధికారులు. త్వరితగతిన దర్శనం పూర్తి చేయించి భక్తులను బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తున్నాయి. ముఖ్యంగా యాదాద్రి హైదరాబాద్కు దగ్గరగా ఉండడంతో ఎక్కువ సంఖ్యలో కార్లలో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తారు భక్తులు. ప్రైవేటు వాహనాలతో తరలి వెళ్తుండడంతో యాదాద్రిలో పార్కింగ్ సమస్య ఏర్పడుతుంది. దీంతో పార్కింగ్ డైవర్షన్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తం మీద 2 పుణ్యక్షేత్రాలకైతే భారీగా భక్తులు తరలి వెళ్తుండడంతో కాస్త ఇబ్బందులు తలెత్తున్న పరిస్థితి. కనీస సౌకర్యాలు లేవంటూ భక్తులు ఆవేదన చెందుతున్నారు. అసలు భక్తులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. విశాఖపట్నం నుండి వచ్చాను. నా కులదేవత శ్రీరామచంద్రుడు అయోధ్యలోను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పక్కనే, ఇక్కడ ఎక్కిన పక్కనే జిల్లుడు మొక్కలు, మట్టి గిట్టి అంతా ఉంది. నడిచిపోవాలని ఫ్యాన్లు లేవు, స్నానాలు కట్టారు, బాత్రూమ్లు లేవు. మరి ఏం మెయింటైన్ చేస్తారో రేవంత్ రెడ్డి గారు నాకు అర్థమవుతలేదు. అది దయచేసి ఇవన్నీ మంచిగా చేయాలంటే మొదలుకుంటే కనుక బోర్డు కూడా లేదు. ఇతర మనుషులు తీసేశారు. సత్యం చెప్తున్నాం. ఏమన్నా అడిగితే అక్కడ ఎవరో అడగండి, మాకు సంబంధం సెక్యూరిటీ నడిచే తోలో అడుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఆ పక్కన కావాలంటే చూడండి. చచ్చిపోతే ఎవరి మీద కేసు పెడతారు? ఈ నడిచే తోలను అక్కడ అంత అవసరమా? విశాఖపట్నం నుండి मेरा नाम विनोद है। मैं वारंगल से आया हूँ। सुबह के 7 बजे से लाइन पे खड़ा हूँ। बहुत तकलीफ हो रही है। बार बार पट बंद हो रहा बोल के बोल रहे, चालू है बोल रहे, कोई
बराबर सिक्योरिटी नहीं है, मैनेजमेंट नहीं है। प्लीज काइंडली नोट दिस। పేరు సుజాత. నేను వరంగల్ నుంచి వచ్చాను. 3 అవర్స్ నుంచి లైన్లో ఉన్నాము. కరెక్ట్గా వేరే వాళ్ళు మధ్యలో కూర్చున్నారు. ఇక్కడ కరెక్ట్గా ఎవరు సెక్యూరిటీ లేదు, చెప్పేవాళ్ళు లేరు, కరెక్ట్ గైడెన్స్ లేదు. అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. సపోజ్గా దర్శనం 9 గంటల నుంచి స్టార్ట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. మేము 7 నుంచి లైన్లో ఉన్నాము. ఎంత అంటే ఫ్యాన్ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, మధ్యలో వేరే వాళ్ళు కూర్చున్నారు. అక్కడ ఆపే వాళ్ళు ఉండాలి. నా పేరు యోగేష్. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఇక్కడ రాగానే అసలు అనుకోలే అంత పబ్లిక్ ఉంటుందని, వస్తామని. కాకపోతే చాలా రష్ ఉంది. మేము ఇక లైన్లో నిలబడే గంట అవుతుంది దగ్గర. ఇక కిందేమో కొట్టాలనుకుంటారు, సరిగ్గా ఫెసిలిటీ ఏం లేదు. ఆంధ్ర పద్ధతులు నీళ్ళు పెట్టారు. సర్వదర్శనం అన్నప్పుడు ఉంటుంది, ఇంకా మరి దూరం ఉంది. ఎలా ఉంది? వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా? ఏమన్నా ఫ్యాన్లు ఏమన్నా ఉన్నాయా? ఏమైంది? టికెట్ ఉన్న వాళ్ళకి తొందర వదులుతున్నారు, ధర్మదర్శనం వాళ్ళకి స్లో వదులుతున్నారు. ఇంకా మజ్జిగ లేదు, నీళ్ళు లేవు, వాటర్ లేదు. మేనేజ్మెంట్ ఇంకా పెరగాలి, ఇంప్రూవ్ అవ్వాలి. పేరు సుజాత. నేను వరంగల్ నుంచి వచ్చాను. 3 అవర్స్ నుంచి లైన్లో ఉన్నాము. కరెక్ట్గా వేరే వాళ్ళు మధ్యలో కూర్చున్నారు. ఇక్కడ కరెక్ట్గా ఎవరు సెక్యూరిటీ లేదు, చెప్పేవాళ్ళు లేరు, కరెక్ట్ గైడెన్స్ లేదు. అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. సపోజ్గా దర్శనం 9 గంటల నుంచి స్టార్ట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. మేము 7 నుంచి లైన్లో ఉన్నాము. ఎంత అంటే ఫ్యాన్ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, మధ్యలో వేరే వాళ్ళు కూర్చున్నారు. అక్కడ ఆపే వాళ్ళు ఉండాలి. परमेश्वर व्यवस्थान संस्थान स्थानो ध्रुव